హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్లో నుంచి ఒక మాట మనము ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట ఏమిటి అంటే, యెహోవాయే జ్ఞానము ఇచ్చువాడు. ఈ లోకంలో మనం ఏదైనా కావాలి అంటే మనం ఈజీగా కొనుక్కోగలుగుతాం. ఒక కారు కావాలన్నా కొనుక్కోగలుగుతాం, ఒక మొబైల్ కావాలన్నా కొనుక్కోగలుగుతాం, ఒక మంచి ఇల్లు కావాలన్నా కొనుక్కోగలుగుతాము. కానీ జ్ఞానము మనకి కావాలి అంటే అది దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్న ఎడల నన్ను అడగండి, నేను జ్ఞానాన్ని ఇస్తానని చెప్తూ ఉన్నాడు. మనకి ఈ లోకంలో ఏదైనా కావాలి అనుకుంటే జ్ఞానం అనేది చాలామంది పుస్తకాలు చదవడం ద్వారా లేదు అనుకుంటే ఇంకేదో ధ్యానం చేయడం వల్ల వస్తుందేమో అనుకుంటారు. కానీ ఆ జ్ఞానము అనేది లోక సంబంధమైన మితమైన జ్ఞానము. ఈరోజు జ్ఞానముతో పాటు వివేకము కూడా మనకి కావాలి. జ్ఞానముకి వివేకానికి తేడా ఏంటి అంటే ఒక మాటలో చెప్తాను వినండి. తెలివి లేదా జ్ఞానము అంటే ఒక విషయాన్ని తెలుసుకోగలగడం. అదే వివేచన అనేది ఏంటంటే అది మంచో చెడా అనేది తెలుసుకోవడాన్ని వివేచన అంటారు. ఈ జ్ఞానము వివేచన అనేది ఏంటో తెలుసా, ఇది మనము దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలి. ఎప్పుడైతే మనకి ప్రభువా నాకు ఇది కావాలి అని మనం అడిగినట్లయితే అది మనకి దేవుడు అనుగ్రహించడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజు చూడండి, ఇజ్రాయెల్ ప్రజల్లో చాలామంది వాళ్ళంతా జ్ఞానంను పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఎప్పుడు దేవుని పట్ల ఎప్పుడు దేవుని యొక్క భయభక్తులు కలిగి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు చిన్న దేశమైన ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని ఎవ్వరు ముట్టలేకపోతున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి వచ్చిన ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని మనం ఏమీ చేయలేమంట. తిప్పి కొడితే 24,000 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అది మన దేశంలో ఒక చిన్న పాటి ఒక మూలకి కూడా రాదు. అలాంటి చిన్న దేశమైన ఇజ్రాయేలు దేవుని యొక్క జ్ఞానాన్ని వారికి ఇచ్చాడు, దేవుని యొక్క వివేచనను వారికి ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి వాళ్ళ మీదకి వచ్చినా వాళ్ళని ఏమి చేయలేరు. అలాంటి జ్ఞానం మనకి కావాలి అంటే అది దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. అది చిన్న దేశమైన ఈ ఇజ్రాయేలు అతి చిన్న దేశమైన ఐరన్ రూమ్ టెక్నాలజీ కానీ, చాలామంది ఐన్స్టీన్ కానీ, గూగుల్ కానీ, ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈరోజు ఏ స్థాయిలో, ఏ కేటగిరీలో, ఏ సెక్టార్లో తీసుకున్నా మంచి పొజిషన్లో ఉండి దాని ఫౌండర్స్ కానీ వాటందరూ కూడా ఇజ్రాయెల్కి చెందిన వాళ్ళే. అలాంటి జ్ఞానాన్ని మనం పొందుకోవాలంటే ఈరోజే దేవుడిని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు దయచేయనుగాక.